వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఒక కొత్త అంశాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దీనిని జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. డిఎస్సిలో విజయం సాధించాలంటే ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం వారు దాదాపుగా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఇటీవల నోటిఫికేషన్ అనేటువంటి విడుదల చేశారు. ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశము. ఈ అవకాశంలో ఉపయోగించుకొని విజయం సాధించి ఉపాధ్యాయ పోస్ట్ మనం పొందాలి అంటే అంత తొందరగా అనుకున్నట్టుగా అయ్యే పని కాదు. ఇది ఆషామాషి విషయం కాదు. డిఎస్సిలో పోస్ట్ సాధించడం అనేటువంటిది చాలా శ్రమతో, కష్టంతో కూడుకున్న పని. అయితే దానికంటూ కొన్ని ఆలోచనలను అమలు చేసినట్టయితే ఏ వ్యక్తి అయినా సరే తప్పకుండా డిఎస్సిలో విజయం సాధించి టీచర్ పోస్ట్ సాధించి జీవితంలో స్థిరపడడానికి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటిది నా అభిప్రాయము. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని పాయింట్స్‌తో కూడుకున్నటువంటి అంశాన్ని మీకిక్కడ వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి పాయింట్ పట్టుదల. అంటే డిఎస్సి పోస్టు నోటిఫికేషన్ చేశారు. మనం అప్లై చేశాము. పరీక్ష రాసాము. ఇక అయిపోయింది. పోస్ట్ మనకే వస్తుంది అని అనుకుంటే పొరపాటు. ఇది ఆషామాషి విషయం కాదని ఇంతకుముందే చెప్పాను. చాలా కష్టపడాల్సి ఉంటుంది. పట్టుదల అనేది అవసరము. ఏ విషయాన్నైనా సరే వదిలేసి పూర్తిగా డిఎస్సి అపియర్ అయిన అభ్యర్థులు పరీక్ష పూర్తి అయ్యేంత వరకు పట్టుదలతో చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టుదల లేకపోతే ఏదో అలా ఇలా ఆడుకుంటూ పాడుకుంటూ అపియర్ అయితే ఎంత మాత్రము ఫలితం అనేటువంటిది మనకు లభించదు. కాబట్టి పట్టుదల అనేది ఉండాలి. ఖచ్చితంగా సాధించాలి. ఈ పోస్ట్ నాకు కానే కావాలి. ఏం కష్టపడడానికైనా నేను సిద్ధమైనటువంటి తత్వంతో ఉన్నప్పుడే డిఎస్సిలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవ పాయింటు ప్రణాళిక. ప్లానింగ్ అనేది అవసరము. మనం అప్లై చేసిన పోస్ట్ ఏది? అందుకు ఎంతమంది అప్లై చేసుంటారు? కాంపిటీషన్ ఎంతుంటుంది? ఒక పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు? ఇదంతా గ్రహించి ఒక ప్లాన్ ప్రకారము, ఒక ప్లానింగ్‌తో, ఒక ప్రణాళికతో 45 రోజుల పాటు శ్రమించడానికి అవసరమైనటువంటి ఒక ప్లాన్ అనేది వేసుకోవడం చాలా మంచిది. ప్రణాళిక లేకపోతే, ప్లానింగ్ లేకపోతే అవసరం ఉన్నప్పుడు, లీజర్ ఉన్నప్పుడు, చదవాలనుకున్నప్పుడు ఏదో ఒక పుస్తకం, ఏదో ఒకటి తీసుకొని చదవడం అనేటువంటిది చేస్తే బ్యాలెన్స్ అనేది కుదరదు. మనం అనుకున్నట్టుగా పరీక్ష రాయడానికి, ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి చక్కని ప్రణాళిక అనేటువంటిది అవసరము. తర్వాత పాయింట్ చక్కని టైమ్ టేబుల్. ఉన్న సబ్జెక్టులెన్ని? ఏమేమి సబ్జెక్టులు? ఎంత చదవాలి? ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ దానికి ప్రాధాన్యత తగ్గించాలి? మనకున్న ప్రవేశం ఏది? మనం చేసిన డిగ్రీ ఏది? అని అన్నీ ఆలోచన చేసి ఒక టైమ్ టేబుల్ యేసుకొని 45 రోజుల్లో పరీక్షలో ఫేస్ చేయడానికి, పరీక్షను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి చక్కని టైమ్ టేబుల్ ఏర్పరచుకోవడం చాలా అవసరము. ఇక ముఖ్యమైనటువంటి అంశము ప్రశాంతమైన గది. చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం అక్కడే సగం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యలో ప్రశాంతత లేకుండా టీవీ, సెల్ ఫోన్ల ఒత్తిడితో చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే కాన్సంట్రేషన్ కుదరదు. ప్రత్యేకమైన గది తీసుకోవాలి. అన్ని రకాల పుస్తకాలు ఉంచుకోవాలి. బయట ప్రపంచాన్ని మర్చిపోవాలి. కేవలం తినడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి మాత్రమే సమయం కేటాయించి మిగిలిన దాదాపు 15, 16 గంటల పాటు శ్రమిస్తే తప్ప ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి చదవడమే లక్ష్యం, ఉపాధ్యాయ పోస్టును పొందడమే లక్ష్యంగా పనిచేస్తేనే
మనకు డిఎస్సిలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పరీక్షకు ఉపయోగపడే బుక్స్ సంపాదించాలి. రెఫరెన్స్ బుక్సు, టెక్స్ట్ బుక్సు అన్నీ కూడా ప్లాన్ ప్రకారం ప్రతి సబ్జెక్టుకు చదువుకునేటప్పుడు ఈ పుస్తకం లేదు అని అప్పటికప్పుడు తెచ్చుకోవడానికి కాకుండా, ముందుగా అన్ని రకాలైన పుస్తకాలు, నాలెడ్జు, జనరల్ నాలెడ్జ్ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి, మనకున్న సబ్జెక్టుల గురించి బుక్స్ ఏవేవైతే అవసరమో అవన్నీ సేకరించి ఒక చోట స్థిరపరచుకొని, ఆ తర్వాత చదవడం ప్రారంభించాలి. అన్నికంటే ముఖ్యమైనది చివరిది ప్రాక్టీస్ చేయడానికి. మనకున్న సిలబస్‌ని పూర్తి చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడం అవసరం. ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్ పేపర్‌లు, గెస్ పేపర్‌లు అవసరం. అలాంటి పేపర్‌లు, మాక్ టెస్ట్‌లు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ ప్రాక్టీస్ చేస్తే అక్యురసీ పెరుగుతుంది. మనకు ఫాస్ట్ వస్తుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రాయగలమనేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్సు, బిట్సు అవన్నీ పొందాలి. చివరకు మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఓర్పు ఉండాలి. సహనం ఉండాలి. మధ్యలో చిరాకు కలుగుతుంది. ఎండాకాలం వేడి, కరెంట్ పోతుంది. చాలా ఇబ్బంది. మనకు బయట ప్రపంచంలో విలీనమైపోయే అలవాటు. ఎక్కడా పోకుండా గదిలో చదువుకోవాలంటే ఇబ్బంది. అయితే ఆ చిరాకు పడకుండా కొద్ది రోజుల పాటు ఓర్పుతో, సహనంతో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తే ఒక 15 డేస్, 45 డేస్, 60 డేస్ టైం పెట్టుకొని ఆ 2 నెలలు మనము పూర్తి చేస్తే ఆ తర్వాత 30 సంవత్సరాల జీవితం హాయిగా సాగుతుందనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఓర్పుతో కష్టమైన ఇష్టంగా భావించి మనము ప్రిపేర్ కావడం అవసరము. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా అంటే ఒక లిస్ట్ ప్రకారం పట్టుదలతో, చక్కని ప్రణాళికతో, చక్కని టైమ్ టేబుల్‌తో, ప్రశాంతమైన గది ద్వారా, ఉపయోగపడే బుక్స్‌తో, ప్రాక్టీస్ మెటీరియల్‌తో, ఓర్పుతో, సహనంతో పని చేస్తే అనుకున్నది సాధిస్తామనే నమ్మకం నాకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పాటించడం అనేది అవసరమనేటువంటిది నా ఉద్దేశము. దీనిని పాటించి విజయం సాధించి జీవితాల్లో స్థిరత్వం సాధించి ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలతో ఈ విషయం మీకు, ఈ ఛానల్ మీకు, ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. థాంక్స్.